సిటీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు హైదరాబాద్ కలెక్టర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు నాలాలో పడి ముగ్గురు గల్లంతయ్యారు. పోచంపల్లిలో రిటైనింగ్ వాల్ కూలి ఒకరు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు హైడ్రా, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. నాలాలు ఆక్రమించడంతోనే వర్షపు నీళ్లతో ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ హబీబ్ నగర్ లోని హబ్జల్ సాగర్ మురికి కాలువలో గల్లంతైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు హైడ్రా పోలీస్ సిబ్బంది. భారీ వర్షం పడడంతో వరద దాటికి ఇద్దరు వరదలో కొట్టుకుపోయారు. ఇద్దరు మాంగర్ బస్తీకి చెందిన మామ, అల్లుడు రామ, అర్జున్ అని పోలీసులు తెలిపారు. మొదట కాలు జారి రామ అనే వ్యక్తి వరదలో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అర్జున్ కూడా వరద నీటిలో కొట్టుకుపోయాడని తెలిపారు పోలీసులు. మేము అధికారులతో మాట్లాడేసి వీళ్ళని షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. నియంత్రణ గురించి అంటే మేము జిహెచ్ఎస్సీ వాళ్ళతో ఒకసారి కోఆర్డినేట్ చేసేసుకొని ఎలా చేయాలనేసి ఒకటి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామండి. ఆర్థిక సహాయం అంటే మనం ఒకసారి రిపోర్ట్ అయితే పంపించి చూద్దామండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం వాళ్ళకి అందుతుందండి, వాళ్ళకి తప్పకుండా. నాలాల కబ్జాతోనే వాటర్ లాగింగ్ సమస్యలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలాలో పడ్డ మంచాన్ని తీసుకునే సమయంలోనే ఇద్దరు కొట్టుకుపోయారన్నారు. మంగర్ బస్తీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ హరిచందనతో కలిసి పర్యటించారు రంగనాథ్. నాలాలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాలింపు చర్యలను వేగవంతం చేశారన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళలో పడితే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి ఇంకొకడు వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, దాదాపు 25-26 ఏళ్ళ ఒకతను, ఇంకొకడు 30 సంవత్సరాల లోపలే ఉంటారు. ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. 3 అడుగులు ఉందనుకోండి, ఎక్కువ వర్షం పడితే కనుక 5 అడుగులు. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇక బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు. ఇది వచ్చేసి అన్ని మొత్తం నాలాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్ని తీయం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన. వరద ప్రాంతాల్లో బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రమాదాలపై సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్షాల సమయంలో నాలాల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ హరిచందన. నిన్న సడన్ గా ఫ్లాష్ రెయిన్స్ లాగా రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు లెవెల్స్ ఆల్రెడీ తగ్గాయి నాలాలో. బట్ నిన్న నైట్ ఎక్కువ సడన్ ఇన్ఫ్లో వల్ల అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. వారి ఒక మంచం తీసుకోవడానికి వాళ్ళు లీన్ అయ్యారు వాటర్లోకి. అలాంటి రిస్కీ వెంచర్స్ ఎవరిని చేయొద్దు అని మేము కోరుతున్నాము. మేము కంటిన్యూస్గా మా రెవెన్యూ టీమ్స్ ఇలాంటి లో లయింగ్ ప్రాంతాల్లో తిరిగి వాళ్ళకి అప్రమత్తం చేస్తున్నారు. మంత్రి గారు మాట్లాడారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. వారు ఈచ్ ఫ్యామిలీకి ఒక 5 lakhs ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. సో అది ఈ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి నాలాలు ఉప్పొంగాయి. ముషీరాబాద్ పిఎస్ లిమిట్స్ లోని వినోబా నగర్ లో యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన దినేష్ కార్తిక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు. గతంలోనూ ఇదే నాలా దగ్గర 2 చనిపోయారన్నారు స్థానికులు. 50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ బాధిత ఫ్యామిలీ డిమాండ్ చేసింది. ఇప్పుడు ఏమేమి గాంధీ కానీ పద్మారావు నగర్ నీళ్ళని కలవానే ఇది ఉన్నది ఇంత. ఆ ప్రెజర్కి మొత్తం ఇట్లా వస్తుంది. మేము గతం నుంచి 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. అప్పుడు తక్కువ ఉండే. ఈ 15 years అయితే మరీ ఘోరంగా విజయ్ పోయిన ఇయర్ బి అట్లనే అయింది. దీనికి ఏం సొల్యూషన్ లేదు. అక్కడ మట్టి చూసినావు కదా ఎంత ఘోరం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ అక్కడ డివైడ్ అయింది అనుకో, ఇక్కడ ఏం రాదు. హైదరాబాద్ వినోబా నగర్ కాలనీలో నాలాలో యువకుడు గల్లంతుపై స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. భారీ వర్షాలతోనే రాత్రి నాలా రిటైనింగ్ వాల్ కూలిందన్నారు. దీంతో పక్కనే ఉన్న బస్తీలోకి వర్షపు నీళ్లు వచ్చాయన్నారు. నాలాలోకి వ్యక్తి కొట్టుకుపోయారన్నారు. దినేష్ గల్లంతైన ప్రాంతాన్ని విజిట్ చేశారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు రంగనాథ్. రాత్రి నార్మల్ గా ఇటు ఇంటికాడికి వచ్చి ఇక్కడ బండి పెట్టిను. చాలా వర్షం పడుతుంది. బైక్ తెచ్చుకుందాం అని చెప్పి ఇక్కడ నుంచి పైనకి వద్దామని చెప్పి ఇట్లా ట్రై చేసిండు, కానీ కాలేదు. ఫుల్ వచ్చాయి. ఇక్కడ దాకా నిండిపోయేసరికి పైనకి వెళ్ళిండు. పైనకి వెళ్ళి అక్కడ ఆపేసరికి బైక్ మొత్తం కింద మొత్తం. అప్పటి నుంచో చాలా సార్లు చెప్పినా మీకు కూడా మంచిగా లేదు, ఇది గట్టిపీరి అని చెప్పి ఏ గవర్నమెంట్కి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు.
అయితే ఆయన వచ్చిండు పైన బండి పెట్టిండు, అది ఉన్నట్టుండి ఒకటేసారి కింద పడిపోయి గోడ పడిపోయి ఆ వాటర్ ఇటు వచ్చి పడ్డాయా తెలియదు, ఆయన లోపలికి ఉన్నట్టుండి అట్టు పడ్డా తెలియదు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో గోడ కూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వి కన్వెన్షన్ గోడ కూలడంతో ఒరిస్సాకు చెందిన కూలీ గగన్ చనిపోయాడు. మరో 5గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు రెడీమిక్స్ ప్లాంట్ లో పనిచేసే వారిగా గుర్తించారు. కార్మికులంతా వి కన్వెన్షన్ గోడకు ఆనుకొని ఉన్న రేకుల షెడ్లో నివాసం ఉంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాలాలు, మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు హైడ్రా పోలీస్ సిబ్బంది.